నమస్తే, నా పేరు మహేశ్వరరావు కొండపల్లి, అడ్వకేట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే దేశమంతా ఇప్పుడు ఎలక్షన్స్ టైం వచ్చేసింది కనుక కొన్ని వీడియోలు మనము గతంలో చేశాము. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి చట్టాలు, ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ కి సంబంధించినటువంటి చట్టబద్ధత ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే అసలు ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అంటే ఏమిటి, రెండిటికి తేడా ఏంటి, వీటికి ఏమైనా చట్టబద్ధత ఉందా, వీటి గురించి ఏమైనా చట్టాలు ఉన్నాయా అనే విషయాల గురించి మనము ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో వచ్చేటటువంటి సబ్జెక్టు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇండియన్ పాలిటీ మరియు కాన్స్టిట్యూషన్ పేపర్లలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఒక అవగాహన కలుగుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈ ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అంటే ఏమిటి, రెండిటికి మధ్య తేడా ఏంటి, వీటికి ఏమైనా చట్టాలు ఉన్నాయా, వీటికి ఏమైనా చట్టబద్ధత ఉందా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ మరియు ఒపీనియన్ పోల్స్ వల్ల కొంత బయాస్ ఉండడం వల్ల ఈ యొక్క ఇంపాక్ట్ ఓటర్ మీద పడే అవకాశము ఉందన్నమాట. అయితే ఈ యొక్క ఇంపాక్ట్ పడడం వల్ల ఓటర్ అనేవాడు తను ఎవరికి ఓటు వేయాలి, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడంలో కొంత ఆయనకి డిస్టర్బ్ అయ్యే అవకాశము కూడా ఉంటుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఆయన యొక్క పెర్సెప్షన్ అనేది చేంజ్ కూడా కావచ్చు. ఈ కారణాల వల్ల ఎలక్షన్ కమిషను గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అప్పుడు గౌరవ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏం చెప్పిందంటే ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అనే చట్టాన్ని సవరించకపోయినట్లయితే ఈ ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ ను నియంత్రించలేమని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. అప్పుడు ఎలక్షన్ కమిషన్ లా మినిస్ట్రీని ఆశ్రయించడం జరిగింది. ఈ లా మినిస్ట్రీ ఆఫ్ ఇండియా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ను 2009వ సంవత్సరంలో సవరిస్తూ సెక్షన్ 126A ఈ చట్టంలో యాడ్ చేయటం అనేది జరిగింది. అది 2010 నుంచి అమల్లోకి రావడం జరిగింది. 126A గురించి తెలుసుకునే ముందు ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ గురించి తెలుసుకుందాం. ఒపీనియన్ పోల్స్ అంటే సర్వే చేసేటటువంటి వ్యక్తులు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, వివిధ ప్రాంతాల నుండి కొన్ని శాంపిల్స్ అంటే కొంతమంది ఓటర్లని వీరు ఎగ్జామిన్ చేయడం అనేది జరుగుతుంది. అలా వాళ్ళు ఆ యొక్క ఓటర్లని, ప్రజలని తెలుసుకునేటప్పుడు మీరు ఎవరికి ఓటేస్తారు, ఏ పార్టీకి ఓటేస్తారు, ప్రస్తుతం మీకున్నటువంటి ఎమ్మెల్యే సరిగా చేస్తున్నాడా లేదా, మరి ఆయనే నిలబెడితే గెలుస్తాడా లేదా, మరి ఇంకొక వ్యక్తి ఫలానా వ్యక్తి వస్తున్నాడు ఆయనకి మీరు ఓటు వేయగలరా అని ఇత్యాది అంశాలన్నీ వాళ్ళకి కొన్ని ప్రశ్నల రూపంలో వేసి వాళ్ళు ఎవరికి ఓటేస్తారో రాబట్టుకొని దాని యొక్క రిజల్ట్ని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అంటే ఆయా పార్టీల యొక్క కానివ్వండి, తర్వాత వాళ్ళకి అనుకూలమైనటువంటి మాధ్యమాల ద్వారాగా ఇలాగ ఒపీనియన్ పోల్ చేశాము, ఈ ఫలానా పార్టీకి బాగా మెజార్టీ వస్తుంది, లేకపోతే ఫలానా వ్యక్తి గెలిచే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంటుంది అనమాట. అది ఒపీనియన్ పోల్స్. ఇక ఎగ్జిట్ పోల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఎగ్జిట్ పోల్ అనే దాంట్లోనే కొంత మనకి అవగాహన కలుగుతుంది. అదేంటంటే ఎగ్జిట్ పోల్ అంటే ఓటరు తన ఓటుని వినియోగించుకొని ఆ యొక్క పోలింగ్ స్టేషన్ యొక్క కాంప్లెక్స్ నుంచి బయటకి వచ్చేటప్పుడు ఈ యొక్క సంస్థలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, సర్వే చేసేటటువంటి వాళ్ళు ఆ యొక్క ఓటర్ని కన్సల్ట్ అయ్యి మీరెవరికి ఓటేశారు, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకి ఓటు వేశారా లేదా, ఫలానా పార్టీ గెలిచే అవకాశం ఉందా, లేకపోతే ఫలానా పార్టీకి ఓటు వేశారా, ఏ పార్టీకి ఓటేశారు అని ఇత్యాది ప్రశ్నలు వాళ్ళకి వేసి వాళ్ళు ఎవరికి ఓటేశారో వాళ్ళు ఈ ఒక ఆన్సర్ని రాబట్టుకోవటం జరుగుతుంది. అయితే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. అయితే చెప్పిన వాళ్ళలో కొంతమంది మాత్రం తీసుకుంటారు. ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక బయాస్తోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. నిబద్ధత అనేది దీంట్లో ఉండదు.
కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ అనే దాన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కూలింగ్ పీరియడ్ ఉంటుంది కదా 48 అవర్స్, అంటే ఈ పోలింగ్ ముగిసేటప్పటికి అప్పటి నుండి పోలింగ్ ఎప్పుడు ముగుస్తుంది, సాయంకాలం 5 గంటలప్పుడు ముగుస్తుంది. ఈ సాయంకాలం 5 గంటల నుంచి వెనక్కి 48 గంటలు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఆ పీరియడ్ ని కూలింగ్ పీరియడ్ అంటాము. ఈ కూలింగ్ పీరియడ్లలో ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కానివ్వండి, లేక ఒపీనియన్ పోల్స్ రిజల్ట్ కానివ్వండి, అది బహిర్గతం చేయటం అనేది నిషేధించబడింది. ఇది ఈ 126A సెక్షన్ ప్రకారంగా. సెక్షన్ 126A ఏం చెప్తుందంటే, ఎలక్షన్ కమిషన్ పోలింగ్ జరగటానికి నిర్ణయించిన కొన్ని గంటల ముందు నుండి పోలింగ్ ముగిసిన అరగంట లోపు ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ని ఎట్టి సందర్భంలో కూడా వెలువరించకూడదని నిషేధించడం జరిగింది. ఇది జనరల్ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటిది అన్నమాట. అయితే బై ఎలక్షన్స్ కైనా, నంబర్ ఆఫ్ బై ఎలక్షన్స్ కైనా ఇదే సిస్టమ్ ని పాటించాలని చెప్పేసి ఈ సెక్షన్ 126A చెప్తా ఉంది. ఈ నిబంధనలను ఉల్లంఘించినటువంటి ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా శిక్షలు ఏమిటయ్యా అంటే, అట్టి వ్యక్తులను కానీ అట్టి సంస్థలను కానీ ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. అట్టి నేరారోపణ వారి మీద గనుక రుజువైనట్లయితే 2 సంవత్సరములు జైలు శిక్ష మరియు జరిమానా, లేక 2 కూడా విధించేటటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.